హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతిని. ఈరోజు మిరియాల రైస్ తయారు చేయ విధానం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మనము ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అవి మనము దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని దూరగా వేయించుకోవాలి. దూరగా వేగాక మనం ఇది మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా దంచుకోవాలి. ఎక్కువ నున్నగా వేసుకోకుండా పచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనము మిరియాల రైస్ తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టేసాను స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకొని ముందుగా మిరియాల రైస్ కావాల్సినవి పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, సాల్ట్ ఫ్రెండ్స్. ఆయిల్ వేడయింది. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం సార్. పల్లీలు దూరగా అయ్యే వరకు మనము ఇలా ఆయిల్లో పల్లీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా రైస్ మనము ప్రిపేర్ చేసుకోవాలి. పక్కన ఇప్పుడు మనం పౌడర్ వేసేసుకోవాలి. పౌడర్ వేసాం కదా, వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఇలా రైస్ని మనము ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా మిరియాల రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.